వరుసగా రెండవ రోజు మన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర మళ్లీ ఎగువకు వెళ్లడంతో ఇది ప్రత్యేకమైన కారణమైంది. సో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగడం కూడా మరో కారణం. మరి మార్కెట్ సెంటిమెంట్పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. సో ఏంటంటే మరి ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్? సో స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సలహాలు సూచనలు తీసుకోవడం కోసం మీకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడే అవకాశం కల్పిస్తోంది ప్రైమ్ 9. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఏంటంటే టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా మీరు ఓన్లీ డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడి మీకు ఏ స్టాక్స్ కావాలో స్టాక్స్ స్పెల్లింగ్తో సహా చెప్తే తప్పనిసరిగా ఏంటంటే మేము మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి ఎక్స్పర్ట్ గారికి ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఆశిస్తూ సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్. సార్ మరి రెండో రోజు కూడా ఏంటంటే సూచనలు నష్టాల్లో ముగిశాయి సార్. మరి ఏంటి సార్ పొజిషన్ సార్? ఈవేళ ఎలా ఉండబోతోంది? ఫ్రైడే కదా ఈవేళ. ఫ్రైడే ఫ్రైయింగ్ డే అంటారా? సార్ అవును సార్. సో నిన్న మనం కనుక చూసుకుంటే వాస్తవంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానండి, ఫస్ట్ 5 నిమిషాల్లోని బ్రేక్ చేయలేకపోయింది. అంటే ఇది ఒక విధంగా పాజిటివ్ కి సంకేతం. ఫస్ట్ 5 నిమిషాల్లోని బ్రేక్ చేయలేకపోయింది. ఫస్ట్ 5 నిమిషాల్లో కన్నా కూడా పైనే నిఫ్టీ క్లోజ్ అయిందండి. సార్ రెండోది మనం నెంబర్స్ ఏది మాట్లాడుకున్నా కూడా నిఫ్టీకి సంబంధించిన స్పాట్ వాల్యూసే చెప్తానండి నేను, ఫ్యూచర్ వాల్యూస్ కాదు. అది ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. స్పాట్ వాల్యూస్ మీద అనాలిసిస్ ఉంటుందండి ఎప్పుడు కూడా. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది మార్కెట్? ఈ రోజు కొంచెం పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ రోజు కొంచెం పాజిటివ్ ఓపెనింగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నిఫ్టీ కనుక నిన్నటి హైని బ్రేక్ అయితే, సో నిన్నటి హై వచ్చేసి 24,310. సో నిన్నటి హైని కనుక బ్రేక్ అయింది అని అంటే మళ్ళీ నిఫ్టీ 24,800 వరకు వెళ్ళిపోతుందండి. అది ఈ రోజు అవ్వచ్చు, సోమవారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు. ఓకే. సో 24,300 క్రాస్ అయిన తర్వాత మనం ధైర్యంగా పొజిషన్స్ అప్సైడ్ తీసుకోవచ్చు అండి. 24,800 నెక్స్ట్ టార్గెట్. అయితే బ్రేక్ అవుట్ అంటే ఏంటి? 24,310 బ్రేక్ అవుట్ అంటే ఏంటంటే ఆ ప్రైస్ దాటి ఒక 15 నిమిషాలు పైనే ఉండాలన్నమాట. సో 24,310 దాటి ప్రైజు 15 నిమిషాల పైనే ఉంటే అక్కడి నుంచి మనకి బుల్లిష్ గానే ఉంటుందండి. ఒక 500 పాయింట్స్ అక్కడి నుంచి మనం అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఓపెనింగ్ అయితే పాజిటివ్ ఓపెనింగ్ జరగడానికి ఛాన్స్ ఉందండి. అలాగే ఫ్రైడే కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందంటే ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు పెద్దగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అలాగే రిలయన్స్ సంబంధించి ఈ రోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఐదర్ స్తబ్దుగానే ఉండాలి లేదా అప్సైడ్ అయితే ఉండాలండి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఓకే, రైట్ సార్. అలాగే డిఐలు యాక్టివిటీ చూసుకుంటే గడిచిన 4 రోజులు 20, 21, 22, 23 ఈ 4 రోజుల్లో కూడా మనకి ఎఫ్ఐఐలు ప్రతిరోజు కూడా 1000 కోట్లు 2000 కోట్లు అట్లా అమ్మారు. నిన్న ఎక్కువగా అమ్మారండి, 3,254 కోట్లు అమ్మారు. ఓకే సార్. డిఐఎస్ వచ్చేసి తక్కువగా కొంటున్నారండి. ఎఫ్ఐఎస్ ఎంత అమ్ముతున్నారో వీళ్ళు చాలా తక్కువగా కొంటున్నారు. వాళ్ళు 3,200 కోట్లు అమ్మితే వీళ్ళు 941. 3,000 ఎక్కడ 900 ఎక్కడ. సో మ్యాచ్ అవ్వట్లేదు, అందువల్ల మార్కెట్ కొంచెం డౌన్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇబ్బంది అయితే ఏమీ లేదంటే అప్సైడ్ మూమెంట్ ఏమో ఉంది. ఇంకా బుల్లిష్ టెరిటరీలోనే ఉంది, బేరిష్కి అయితే రాలేదు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లోవర్ లెవెల్స్ లో మనకి 24,000 దగ్గర ఒక స్మాల్ సపోర్ట్ ఉంది. 23,600 నిన్న కూడా చెప్తున్నాం, 23,600 అక్కడ మేజర్ సపోర్ట్ అయితే ఉంది. సో అంత దూరం అయితే రాదండి. మాక్సిమం మనకి 24,000 దగ్గర సపోర్ట్ కూడా రాకపోవచ్చు, అక్కడి నుంచి పైకి వెళ్తుందండి. ఈ రోజు అయితే అప్సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది మూర్తి గారు. రైట్ సార్, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ బ్రీఫ్ సార్. సో సార్ కాలర్స్ రెడీగా ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు విశాఖపట్నం. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా దగ్గర లెమన్ ట్రీ 129 లో ఉన్నాయి సార్. సపోర్ట్ ఎక్కడ ఉందో చెప్తే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెంబర్ 2 పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రేట్ లో కొనొచ్చు. సపోర్ట్ ఎలా ఉంది? హెచ్డిఎల్ టెక్ మొన్న కొన్నానండి 1320 లో. మరి షేర్స్ ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? కొంచెం ఈ 3 చెప్పండి సార్. లెమన్ ట్రీ ఎంతలో ఉన్నాయండి? 129 అండి. 129 హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. 130 దాటిన తర్వాత బాగా పైకి పెరుగుతుందండి లెమన్ ట్రీ. ఇప్పుడు కొనండి సార్. 121.57 నిన్న క్లోజింగ్. యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు? యాడ్ చేసుకుంటానంటారా? ఇప్పుడు వద్దు సార్, 125 దాటితేనే యాడ్ చేయండి. కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుంది. 120 దాటితేనే యాడ్ చేయండి. పిఎన్బి ఎంతలో ఉంది సార్? ఫ్రెష్ బై. పిఎన్బి కొనాలండి, ఫ్రెష్ బై తీసుకోండి.
పిఎన్బి అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎంతలో తీసుకున్నా అన్నారు? 1320 మొన్నే తీసుకున్నాను. 10 షేర్లు ఉంచమంటారా తీసేయమంటారా? రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ తర్వాత కొంచెం డౌన్ అయిందండి. రిజల్ట్స్ బాగా చాలా వీక్ గా వచ్చాయండి, ఎక్స్పెక్ట్ చేసినట్లుగా రాలేదు రిజల్ట్స్. అలాగే గైడెన్స్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 2027 మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా పెద్దగా ప్రాఫిట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మనకి బాగా పడిపోయిందండి, రీజన్ అది. ఈ రోజు యావరేజ్ ఏం ప్లాన్ చేయొద్దండి. ఏదైనా మనం టెక్నికల్గా యావరేజ్ చేయాలి అంటే మాత్రం 1312 1312 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ ప్లాన్ చేయండి. టెక్నికల్గా అయితే ఆ ప్రైస్ దాటాలి, అంతవరకు యావరేజ్ అయితే చేయొద్దు. సార్ రైట్ సార్. అదండి సూచన. మరో కాల్ నుండి చంద్రశేఖర్ గారు బాపట్ల నుండి. సార్ నమస్కారం అండి. శుభోదయం ఇద్దరికండి. సార్ శుభోదయం. సార్ Good morning. చాలా సంతోషం సార్ మేకా వెంకట్ గారితో మాట్లాడటం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ విత్ వెంకట్ సార్, ఎందుకంటే సచ్ ఏ బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారు సార్. ఐటీసీ హోటల్స్ నా దగ్గర 558 ఉన్నాయి సార్, at the rate of 186. And మార్షిప్ ఒక 51 షేర్స్ 200 లో ఉన్నాయి సార్. చేంజ్ టెక్నాలజీస్ ఒక 5 ఉన్నాయి సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారీ ఎక్కువ చెప్తున్నాను, 568 179 దగ్గర ఉన్నాయి సార్, నిన్నే తీసుకున్నాను. షల్ ఐ యాడ్ సమ్ మోర్ ఆఫ్ ది ఫోర్ సార్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఐటీసీ హోటల్స్ ఎంతలో ఉన్నాయన్నారండి? 180లో ఉన్నారు. 170 దాటనంత వరకు కూడా ఐటీసీ హోటల్స్ పెరిగే పరిస్థితి లేదండి. 170 కింద ఉన్నంతసేపు సెల్ ఆన్ రైజ్ లోనే ఉంటుంది. సో 170 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. ఇప్పుడైతే యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దు, హోల్డ్ చేయండి. మార్చిప్ ప్రస్తుత పరిస్థితులు అంటే మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారో నేను వింటాం. 200. 200లో ఉందా? వారి ప్రైస్ దగ్గర ఉంది, హోల్డ్ చేయండి. మార్చిప్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ గా మంచి స్టాకే. అండ్ యూనియన్ బ్యాంక్ ఎంతలో తీసుకున్నారు సార్? 179. 179లో యూనియన్ బ్యాంక్ తీసుకున్నారు, అదే ప్రైస్లో ఉంది, పర్వాలేదండి, హోల్డ్ చేయండి. నిన్న మనకి బాగా పడిపోవడానికి రీజన్ ఏంటంటే రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిందండి. యాక్చువల్గా ఇయర్ ఆన్ ఇయర్ ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ బాగా తగ్గింది. సో అందువల్ల మనకి బాగా డౌన్ అయిందండి. అలాగే ఇంకా కొంచెం కిందకి రావడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అరౌండ్ 170 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. కిందకు వస్తే మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేద్దామండి, ఇబ్బంది ఏమి లేదు. అండ్ నెక్స్ట్ సైంట్ టెక్నాలజీ సార్. కేన్స్ టెక్నాలజీస్. కేన్స్ సార్, ఓకే. ఎంతలో తీసుకున్నారు సార్ కేన్స్ టెక్నాలజీస్? లేదండి, దాని మీద ఫ్రెష్ బై ఉండొచ్చు, ఆయన రేట్ చెప్పలేదు. ఓకే. కేన్స్ టెక్నాలజీస్ మీరు ఎంతలో తీసుకున్నా కూడా ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. 4400లో ఉంది, అంటే 4387 ప్రిసైజ్లీ. సో ఈ ప్రైస్లో మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు లాస్లో కనుక ఉంటే. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి 5300 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నా దగ్గర కేఈసీ ఇంటర్నేషనల్ ఉన్నాయి సార్, 21% లాస్తో ఉంది. అదొకటి ఈఐడి ప్యారీ ఒకటి, బలరాంపూర్ చిని, నో లాస్ నో ప్రాఫిట్ ఉంది. యావరేజ్ చేసుకోమంటారా, హోల్డా, ఎగ్జిటా? ఫస్ట్ ఏంటిదండి? ఫస్ట్ కేఈసీ ఇంటర్నేషనల్. కేఈసీ ఇంటర్నేషనల్ 25% లాస్ ఉంది సార్ అది. ఓకే. ఈఐడి ప్యారీ ఒకటి, బలరాం చిని హోల్డ్ చేయండి. ఏడి ప్యారీ అండ్ బలరాం చిని రెండు కూడా హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు రేపొద్దున కనుక మనకి ఈ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఇథనాల్కి సంబంధించి, ఇవన్నీ ఆగవు, పెరుగుతాయి. ఏడి ప్యారీ మనకి మామూలుగా అందుకోదు, చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. రేణుకా షుగర్స్, ఏడి ప్యారీ ఇవన్నీ కూడా పెరుగుతాయండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, నితిన్ గడ్కరీ గారు మొన్న న్యూస్లో కూడా చెప్పారు చాలా క్లియర్గా. ఇథనాల్ మిక్సింగ్ మనం చేయాలి అండి 2026 ఎండింగ్ లోపల లేదా 2027 ఎండింగ్ లోపల ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా, అన్ని వెహికల్స్లో కూడా ఇథనాల్ మిక్సింగ్ ఫ్యూల్ వాడేటట్లుగా మనం రెడీ చేసుకోవాలి. సో దట్ ఇప్పుడు మనం ఏదైతే 85% ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో క్రూడ్ ఆయిల్, ఇథనాల్ మిక్సింగ్ కనుక 20% ఇథనాల్ మిక్సింగ్ కనుక బ్లెండింగ్ చేస్తే కనుక మనకి ఇంపోర్ట్స్ చేసుకునే వాటిలో 20%ని కట్ చేయడానికి అవకాశం కుదురుతుంది. సో దట్ మనం చాలా వరకు కూడా ఇంపోర్ట్స్ చేసుకునే క్రూడ్ ఆయిల్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఫారెక్స్ రిజర్వ్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి వారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది కనుక వాస్తవ రూపం దాలిస్తే షుగర్ స్టాకులు మామూలుగా పరిగెట్టండి, ర్యాకెట్ లాగా వెళ్తాయి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇమీడియట్గా ఎఫెక్ట్ పడదు, కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయండి. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ లాస్లో ఉంది అన్నారు. సో ప్రస్తుతం అయితే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది, కానీ కన్సాలిడేషన్లో ఉంది. బేరిష్నెస్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు.
600 అబోవ్ 600 పైకి వచ్చిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. రైట్ సార్.